హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ తెలుగు బ్లాగ్. ఫస్ట్ టైం నేను మీకోసం ఈ వీడియో చేస్తున్నా, ఎందుకంటే జస్ట్ మీకు కూడా ఉపయోగపడవచ్చు అని చెప్పేసి. ఏం లేదు, ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుందన్నమాట. ఒక ఇన్స్టాగ్రామ్లో వీడియో చేయాలి, యూట్యూబ్లో వీడియో చేయాలి అని చెప్పేసి కొత్త ఛానల్ ట్రై చేసిన వాళ్ళకు డ్రీమ్ ఉంటుంది. దానికోసం తగిన సెటప్ మాత్రం మన దగ్గర ఉండదు. మేము లైట్స్ మెయిన్ ఇంపార్టెంట్. లైట్, ఒక స్టూడియో లైట్ కొనాలంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాంటి స్టూడియో లైట్ కొనాలంటే మినిమం బేసిక్ ఒక 5,000 నుంచి 7,000 మధ్యలో కంపల్సరీ ఉంటుంది. బట్ మీకు జస్ట్ 500 రూపీ ఎలా రెడీ చేయాలని నేను మీకు చూపిస్తాను. మీరే ప్రత్యేకంగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. దానికి సింపుల్ మెథడ్ మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, చూడండి. దానికి ఫస్ట్ మీకు దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక టబ్, ప్లాస్టిక్ టబ్ దొరుకుతుంది మీడియం సైజ్. ఆ టబ్ ఒకటి తీసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు పీవీసీ పైప్ మెయిన్. ఎందుకంటే పీవీసీ మాత్రం తీసుకోండి, కొద్దిగా వెయిట్ మోస్తుంది అనమాట, బరువు టబ్బు మోస్తుంది. ఒకటి పీవీసీ పైపు లాంగ్ తీసుకోండి. తర్వాత పీవీసీ అక్కడనే మీకు అదే షాప్లో మీకు ఎల్బోస్ అని దొరుకుతాయి పీవీసీ పైప్ని అటాచ్ చేయడానికి. ఎల్బోస్ ఒక 4 తీసుకోండి. నెక్స్ట్ టీ షేప్స్ కూడా అక్కడ దొరుకుతాయి, ఒక 4 తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎల్ఈడి బల్బ్ ఒకటి తీసుకోండి. దాని తర్వాత ఒక హోల్డర్ తీసుకోండి. హోల్డర్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ అల్యూమినియం పేపర్, ఒక అల్యూమినియం ఫైల్ ఒకటి తీసుకోండి. నెక్స్ట్ డిఫ్యూజర్ పేపర్ అని దొరుకుతుంది, మీకు బోర్వెల్స్ రెడీ చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది. అది డిఫ్యూజర్ పేపర్, బోర్వెల్స్ ఎవరైతే రెడీ చేస్తారో వాళ్ళ దగ్గర కంపల్సరీ వాళ్ళ దగ్గర దొరుకుతుంది. అది ఒక పేపర్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 మీటర్స్ వైర్ తీసుకోండి. మీ ఇష్టం, వైర్ అంటే మీకు ఎంత లాంగ్ కావాలంటే అంత వైర్ తీసుకోండి. ఇప్పుడు దాన్ని మొత్తం తీసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ మీకు ఈ అన్ని మెటీరియల్ తోటి ఎలా రెడీ చేయాలని చెప్పేసి నేను ఇప్పుడు వీడియో ప్లే చేస్తాను. ఆ వీడియోలో మొత్తం పూర్తి వివరాలు ఉంటాయి, చూడండి. పైపుని ఈక్వల్గా ఇట్లా 6 భాగాలు చేసుకోవాలి, 6 భాగాలు చేసుకోవాలి. ఇది ఒక లాంగ్ పైపు. ఇది ఏంటంటే దీనికి ఇది స్టాండ్ కోసము పెద్ద పైపు. ఇవి ఏమో టీసు, ఇది మిడిల్ స్టాండ్ కోసము, స్టాండ్ నిల్చోడానికి. ఇదేమో ఎల్ బోల్ అంటారు, అంటే కింద స్టాండ్ కింద బేస్ కోసం ఫిట్ చేయాలి. పుష్ చేసి కెమికల్ పోసుకోవాలి, మనకి మళ్ళీ రాకుండా బయటికి రాకుండా కొంచెం పోసుకోవాలి. టబ్కి హోల్డర్ని ఫిట్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ హోల్డర్ని ఫిట్ చేసుకున్నాం. నెక్లో మొత్తం అల్యూమినియం ఫైల్ ఫిల్అప్ చేయాలన్నమాట. అల్యూమినియం ఫైల్ని మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా అల్యూమినియం ఫైల్ స్టిక్ చేసుకోవాలి. బేస్లో అల్యూమినియం ఫైల్ ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ లెగ్ కూడా, ఇక్కడ మొత్తం సైడ్ లెగ్ కూడా ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడైతే అల్యూమినియం ఫైల్తో ఫిల్అప్ చేసిన టబ్ అయితే రెడీ అయిపోయింది. స్ట్రేట్లో మొత్తం బేస్, మన సైడ్స్ కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ పేపర్ దొరుకుతుంది దీనికి, మన రిఫ్లెక్ట్ పేపర్. మన బోర్వెల్స్ చేస్తారు కదా, బోర్వెల్స్ చేసే వాళ్ళ దగ్గరనే ఉంటుంది ఆ పేపర్ మాత్రమే పెట్టాలి. మిడిల్లో మనకు ఎల్ఈడి బల్బ్ ఫిట్ చేసిన తర్వాత డిఫ్యూజర్, ఇది డిఫ్యూజర్ పేపర్ అంటారు దీన్ని. డిఫ్యూజర్ పేపర్ అనేది చుట్టూ అతికియాలన్నమాట. ఓకేనా, మొత్తం టోటల్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఎలా అతికియాలో. దీన్ని డిఫ్యూజర్ పేపర్ అంటారు. బోర్వెల్ చేస్తారు కదా, బోర్వెల్ చేసే వాళ్ళ దగ్గరనే దొరుకుతుంది ఇది. డిఫ్యూజ్ పేపర్ ఇట్లా మొత్తం రౌండ్గా అతికించుకోవాలి. మా మామ కూడా వెయిట్ చేస్తుండడు, మా పని సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని చెప్పేసి. తర్వాత లోపల లైట్ ఫిట్ చేసాము, బ్యాక్ సైడ్ హోల్డర్ పెట్టాము. ఇప్పుడు కలెక్షన్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ స్టాండ్ మొత్తం రెడీ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. స్టాండ్కి వైర్ కలెక్షన్ చేస్తాను. ఇక్కడ వరకు రావాలి. బిల్డింగ్ ఇంజనీర్ లైట్ చెక్ చేస్తాము. మొత్తానికి లైట్ అయితే ఓకే అయిపోయింది. ఒకసారి లైట్ వెళ్ళండి. మొత్తానికి అయితే లైట్ ఓకే అయిపోయింది. హైట్ అయిపోయింది అనుకుంటా చాలా.
పర్లేదు ఒకసారి రెడీ గిట్ట లేడు స్టూడియో. ఓకే, మొత్తం పూర్తి వీడియో చూసారు కదా. వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం చెప్పండి. ఆన్లైన్లో కొనుక్కోవడం బెటరా, 5,000 7,000 పెట్టడం, లేక మీరే ప్రత్యేకంగా ఇంట్లో రెడీ చేసుకోవడం బెటరా అనేది నా సజెషన్. మీరే ఇంట్లో రెడీ చేసుకుంటే రెడీ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో పర్చేస్ చేసిన డబ్బులు ఎక్కువ వాళ్ళైతే ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. జస్ట్ ఆన్లైన్కి మనం ఇంట్లో రెడీ చేసానికి తేడా ఏముండదు, సేమ్. కానీ ఆన్లైన్లో ఏంటంటే ఒక డిజైన్ ఉంటుంది అంతే. మనం రెడీ చేసుకోవడానికి ర్యాండమ్గా రెడీ చేస్తాం కాబట్టి అలా ఉంటుంది. కానీ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు పీవీసీ పైప్ తోటి రెడీ చేసిన తర్వాత ఒక స్ప్రే తీసుకోండి. దానికి బ్లాక్ పెయింటింగ్ స్ప్రే దొరుకుతుంది మీకు స్టోర్లలో, స్టేషనరీలో. స్ప్రే తీసుకొని మొత్తం దానికి ఫిల్అప్ చేసారనుకో, మొత్తం బ్లాక్ కొట్టేసారనుకో, మీకు సేమ్ ఆన్లైన్లో ఎలా పర్చేజ్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. అలానే కనిపిస్తుంది కూడా మీకు, దూరంకి చూసుకుంటే అలానే కనిపిస్తుంది. సేమ్ అదే మోడల్లో కనిపిస్తుంది. ఇది నా సజెషన్. జస్ట్ 500 రూపాయలు అయిపోతుంది కదా. ఇప్పుడు చెప్పండి, మీరు ఆన్లైన్ కంటే మీరు రెడీ చేసింది బెటర్ ఉందా, లేక ఆన్లైన్లో బెటర్ ఉంటుందా అని చెప్పేసి జస్ట్ కామెంట్లో తెలియజేయండి. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తుంది కూడా నేను రెడీ చేసిన ఒక స్టూడియో లైట్ తోటే షూట్ చేస్తున్నా. ఒకసారి చూడండి, ఇలా ఉంటుంది. మీరు రెడీ చేస్తే కూడా మీరు ఓన్గా రెడీ చేసి చూడండి ఒకసారి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేనే రెడీ చేశాను అని చెప్పేసి. ఓకేనా, టేక్ కేర్, బాయ్ బాయ్.